సో పశ్చాత్తాపం గురించి మాట్లాడినప్పుడు రిపెంటెన్స్ అన్న మాట గ్రీక్లో ఏమంటాం, అనేక వందల సార్లు లార్డ్ చర్చ్లో చెప్పాను. రిపెంటెన్స్ అన్న మాటకి అర్థం ఏంటి గ్రీక్లో? నో ద గ్రీక్ వర్డ్, ఐ జస్ట్ నీడ్ ద గ్రీక్ వర్డ్. చాలాసార్లు చెప్పాను. రిపెంటెన్స్ అన్న మాట గ్రీక్లో చూసినప్పుడు 2 పదాల మాట, విచ్ మీన్స్ మెటానోయ. మెటానోయ, మెటా మీన్స్ చేంజ్, మార్పు, మార్గంలో మార్పు. మెటా ఈజ్ ఆల్సో విత్ ఆర్ ద వే, విచ్ ఆల్సో సేస్ చేంజ్. చేంజ్ ఇన్ ద వే, మార్గంలో మార్పు. నోయ మీన్స్ మైండ్, మనస్సు. సో మనస్సులో మార్గంని మలచుకోవాలంట. మనసు, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. అంటే మనసులో మార్పు కలిగితే జీవిత విధానంలో మార్పు కలుగుతుందంట. మనసు మార్చుకునే వ్యక్తికి జీవిత విధానంలో అన్నీ బాగుంటుందంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం, మీ మనసు మారిందా? రక్షించబడిన వారు ఒకసారి ఇక్కడ చేతులు ఎత్తుతారండి. ఆల్ హూ ఆర్ సేవ్డ్, బ్లడ్ వాష్డ్, వాటర్ బ్యాప్టైజ్డ్, హోలీ స్పిరిట్ ఫిల్డ్. వండర్ఫుల్. మీకు ఇంకా బాగా ఈ మెసేజ్ పడుతుంది. రక్షించబడిన వారు ఉన్నారు, దే ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే స్టార్టింగ్ ఎర్రర్స్ లేవనుకో, సులభంగా చేసేయచ్చంట. ఎప్పుడు తప్పుడు చేయనోడికి ప్రారంభం నుండి కరెక్ట్గా నేర్చుకున్నోడు సులభంగా వెళ్ళిపోవచ్చంట. ఒకటి తప్పైన రీతికి అలవాటైన తర్వాత దాన్ని మార్చి మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం చాలా కష్టం అంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనస్సు మారాలి. మెటానోయ, నీ జీవిత విధానం అంటే నీ మనస్సులో మార్పు రావాలి. అందుకనే గత ఆదివారం కూడా బోధిస్తూ వచ్చాము, దేవుడు కానీ అపవాది కానీ నీ మనసు పైన కంట్రోల్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు. రక్షించబడిన మనమందరం, మన ఆత్మ యేసు సొత్తు, ఆయన రక్తంలో కడగబడ్డాం. మన శరీరము దేవుని ఆలయము. కానీ మన మనస్సు అక్కడే అపవాది దూరతను చూస్తున్నాడు. ఎందుకంటే మన మనసు మన అధికారంలో ఉంది. మనం ఏది నిర్ణయిస్తున్నామో అదే. యూ హ్యావ్ ఎ విల్, యూ హ్యావ్ ఎ చాయిస్, యూ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్.